నమస్తే ఎస్ఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్న కోట మండల జనసేన మాజీ కన్వీనర్ హరీష్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థి మురళి. కోట టీడీపీలోకి చేరుతున్న వైకాపా కార్యకర్తలు స్వాగతం పలికిన తెదేపా నాయకులు. వాకాడు రాజ్యలక్ష్మి కాలనీలో వైసీపీ శ్రేణుల ప్రచారం. గూడూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురళీధర్ కు ఓటు వేయాలని కోరిన ఉప సర్పంచ్ పాపారెడ్డి రాజశేఖర్ రెడ్డి. మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మళ్లీ వైఎస్ జగన్ సీఎం కావాలి పిలుపునిచ్చిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి. తిరుపతి జిల్లా జనసేన మాజీ మండల కన్వీనర్ అనుచరులతో బుధవారం వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. కోట పట్టణంలోని జనసేన మాజీ మండల కన్వీనర్ హరీష్ తన అనుచరులతో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నల్లపురెడ్డి వినోద్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగా మురళి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి వైఎస్ఆర్సీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ సంపత్ కుమార్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు ఎర్రటిపల్లి మధుసూదన్ రెడ్డి, పలగాటి వంశీరెడ్డి, ఎస్కే మోబిన్ బాషా, వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. హరీష్ మన ఇంటికి వచ్చి అన్న మాకు సినిమా హీరో రియల్ హీరోకి తేడా ఏందో మాకు తెలిసింది. పవన్ కళ్యాణ్ గారు కేవలం సినిమాలకి పరిమితమైన ప్రజల సమస్యలు ఆయనకు తెలియవు, ఏదో అప్పుడప్పుడు వచ్చి ప్రజలు కనబడిపోతుంటాడు కాబట్టి ఆ తేడా ఏదో మాకు తెలిసింది. జనసేన పార్టీ ఆవిర్భావం నుండి ఆ పార్టీలో మేము అందరం ఉన్నాం, కానీ పేదల కష్టం నిజంగా తెలిసిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆయన ఆశయాలకి ఆయన చేసే మంచి పనులకి ఆకర్షితులై ఈరోజు మేము పార్టీలో చేరుతున్నామన్నా అంటే అవతల నేను మన మేరీ మురళి గారితో సేవన్నను కూడా ఆహ్వానించాను. ఈరోజు మా అందరి సమక్షంలో వాళ్ళందరూ మన మదన్న సంపత్ రెడ్డి గారు అందరి సమక్షంలో ఈరోజు పార్టీలో వాళ్ళు చేరడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన నుంచి కూడా చాలామంది చేరతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 2024 ఎలక్షన్స్లో జూన్ తర్వాత తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అవడం తథ్యం. నేను ఈ సందర్భంగా ఒకటే తిరుపతి జిల్లా కోటలో తెలుగుదేశం పార్టీలోకి వలసలుగా చేరుతున్న వైకాపా నాయకులు స్వాగతం పలుకుతున్న తెదేపా నాయకులు. కోట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు సర్వోత్తమరెడ్డి వసతి గృహంలో గూడూరు నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పాషం కుమార్ ఆధ్వర్యంలో తెదేపా తీర్థం పుచ్చుకున్న వైఎస్ఆర్సీపీ 300 కుటుంబాలు తెదేపా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వెలకపల్లి వరప్రసాదరావు ఇచ్చేశారు. ఆయనకు ఘన స్వాగతం పలికిన తెదేపా నాయకులు. ఈ కార్యక్రమంలో పలకాటి భాస్కర్ రెడ్డి, జితేందర్ రెడ్డి, నెల్లూరు మోహన్ రెడ్డి, దశరథ రామిరెడ్డి, గండవరం సుష్మారెడ్డి, తీగల సురేష్ బాబు, ఎస్కే జలీల్ బాషా, ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు మురళి, మరి పొలయ్య, మర్రి అనిల్, దారా సురేష్, పురిని శ్రీనివాసులు, గూడూరు కిరణ్, చిరంజీవి, పలువురు తెదేపా నాయకులు పాల్గొన్నారు. సంతోషకర రోజు ఎందువలంటే నిన్నే పెద్దలు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని మేము పార్టీలోకి ఆహ్వానించాం. ఈరోజు మా సర్వోత్తమ రెడ్డి గారి నాయకత్వంలో గూడెల పంచాయతీ అలాగే
మురుగుటపాలెం పంచాయతీ, అలాగే కోట పంచాయతీ, వెంకటపాలెం పంచాయతీ, తిరుమలపూడి పంచాయతీలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ వార్డు మెంబర్లు, ప్రజెంట్ వార్డు మెంబర్లు, అలాగే యువత, ముఖ్యంగా మహిళ అందరూ కూడా భారీగా వచ్చిన తెలుగుదేశం పార్టీలో చేరినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది ప్రపంచం తెలుగుదేశం పార్టీ విజయానికి సోపానం ఇదే అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందువల్లంటే ఒక పక్క కోటేశ్వరులు, ఒక పక్క మరితరతోని మా ఇద్దరి మధ్య పోటీ, ఒక పక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేటువంటి మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి, రాష్ట్ర ప్రజల్ని మోసాలు చేసి వంచన చేసినటువంటి మరొక వ్యక్తి. వీరి మధ్య కుటుంబంలో లాక్కోవాలి మీ తరం కాదు, మీ వల్ల కాదు. మీరు చేర్చుకునే అవుట్డేటెడ్ నాయకులు మీరు చేర్చుకునేవాళ్ళు గుర్తుపెట్టుకోండి. ప్రజెంట్ రాజకీయాల్లో ఉండే నాయకులు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఏదైనప్పటికీ ఈరోజు మా పైన నమ్మకంతో తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి మా కుటుంబ సభ్యులందరూ కూడా మేము అండగా ఉంటాం. మీకేమి ఇబ్బంది లేదు. రాబోయేది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, మోడీ గారి ప్రభుత్వం ఇక్కడ ఖచ్చితంగా వస్తుంది. మన నాయకత్వం పనిచేస్తాం. అలాగే కేంద్రంతో ఖచ్చితంగా మనం సహాయంతో ఉంటాం. అక్కడ నుంచి నిధులు తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేస్తామని చెప్పి మేము తెలియజేస్తాం. 10 సంవత్సరాలు మనం బీజేపీతో ఉన్నాం. అప్పుడు బ్రహ్మాండ అభివృద్ధి జరిగింది ఆంధ్రప్రదేశ్లో. అట్లాగే అది కూడా మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుందని చెప్పి మళ్ళీ మనం తెలియజేస్తున్నాం. అట్లాగే పవన్ కళ్యాణ్ మంచి నాయకుడు, దమ్మున్న నాయకుడు, ఉన్న వాస్తవాన్ని ఉన్నట్టు చెప్పే నాయకుడు ఈరోజు మనకి అండగా ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి కాంబినేషన్ సూపర్ డూపర్ పవర్ హిట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే మేము పేదలకు అందుబాటులో ఉంటాం. పేదవాళ్ళు ఎప్పుడు వచ్చినా స్పందిస్తాం. దానికి కారణం నేను గూడూరులో పుట్టా, గూడూరులో పెరిగా, గూడూరులోనే ఉంటా. ఓడినా గెలిచినా ప్రజలకు అందుబాటులో ఉంటా. నేను లోకల్, నేను నాన్ లోకల్ కాదు. ఈ గూడూరులో నేను లోకల్. మీకు అందరూ తెలియజేస్తున్నాను. ఈరోజు మీకు ఇంటి మనిషి కావాలా, పరాయి మనిషి కావాలా, మీరే తెలుసుకోమని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీకు అందుబాటులో ఉండే వ్యక్తి కావాలా, మీకు ఆల్రెడీ మీ గ్రామాల్లో మీకు పనిచేసిన వ్యక్తి కావాలా, ముక్కు మొహం తెలియని వ్యక్తి కావాలా, మీరే తెలుసుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా ఇదే సునీల్ కుమార్, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు శ్రీరాపణ తప్ప ఏమన్నా ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎక్కడైనా సరే హరిజన వాళ్ళు కానీ, అరుదూత్ కాలనీ కానీ, గిరిజన కాలనీ కానీ, బీసీ కాలనీ కానీ మేము చేసిన పనులే అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు కృషి అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రజలపైన భారం పెట్టి మొత్తం ఒక్కొక్క పైన 6 లక్షల రూపాయలు అప్పు పెట్టిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మద్యాన్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం తెలియజేస్తున్నాను. చివరికి సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకున్న ప్రభుత్వం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే మొన్న తిరుమల ఒక ఎమ్మెల్యే దళితులకి శిరోమండలం చేస్తే చంపేస్తే వాకాల్లో ఒకసారి గుర్తుపెట్టుకోమని చెప్పి అందరికీ చెప్తున్నా. ఎస్సీఎం గారి కాలం లేదు, ఎందుకంటే ఆ కుటుంబం మీద గౌరవం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఆ గౌరవించే వాళ్ళని మీరు ఆ విధంగా మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తూ, దయచేసి మీదట అలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఆలోచించుకోమని చెప్పి మాట్లాడమని చెప్పి పెద్దలకి గౌరవంగా నమస్కారం పెట్టి తెలియజేస్తున్నా. నమస్కారం. తిరుపతి జిల్లా వాకాడు రాజ్యలక్ష్మి కాలనీలో వైసీపీ శ్రేణులు ప్రచారం. వాకాడు పంచాయతీ పరిధిలోని రాజ్యలక్ష్మి కాలనీలో ఉప సర్పంచ్ పాపారెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు ఇంటింటికి కరపత్రాలు పంచుతూ గూడూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మేరీగా మురళీధర్ కు ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా వైసీపీ సీనియర్ నాయకుడు నెదురుమల్లి హేమకుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన విధంగా చెప్పినట్టు చేసిన ఏకైక ముఖ్యమంత్రినని, నేను చేసిన మంచి పనులను గుర్తించి ఓటు వేయాలని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారన్నారు. ప్రతి ఒక్కరూ ఆలోచించి వైసీపీ అభ్యర్థికి ఓటు వేయాలని హేమకుమార్ రెడ్డి కోరారు. మీ ముందుకు కూటమి అభ్యర్థులు వస్తారు, ఎవరు నమ్మొద్దని తెలిపారు. ఈ ప్రచార ఎన్నికల్లో ఉప సర్పంచ్ పాపారెడ్డి రాజశేఖర్ రెడ్డి, మాజీ సర్పంచ్ భార్గవ్, సీనియర్ నాయకులు పెన్సల రెడ్డి, కాటంరెడ్డి, రామలింగారెడ్డి, ఎల్లంటి భాస్కర్ రెడ్డి, వంశీధర్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అతి త్వరలో జరగబోతున్న ఎలక్షన్లు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి హామీలు ఇచ్చారో ప్రతి ఒక్కటి నెరవేర్చారు. మన ఇంట్లో పిల్లలు చదువుకుంటున్నా, మన ఆరోగ్యాలు బాగాలేకపోయినా ఎటువంటి హాస్పిటల్స్ కింద తయారు చేసే ముందు మన హాస్పిటల్లో ఒక్కడ పోయేది లేదు. ఈరోజు ప్రతి ముందు దొరుకుతుంది. అట్టి చదువులు పెద్ద స్కూల్స్ కట్టిస్తున్నాడు. చెప్పిన మాట తప్పిపోవడం లే. ప్రతి ఇంటికి బాగాలేకపోతే 25 లక్షల రూపాయలు ఇచ్చినాడు. ఇవన్నీ ఉన్నాయి.
ఏ ఇల్లు కూడా ఏ మొగోడు చెప్పలే, ఒక మొగోడు మాట చెప్పాడు, ఏంటంటే మీ ఇంట్లో లబ్ధి పొంది ఉంటేనే నాకు ఓటు వేయాలన్నాడు. అవతల దొంగల పార్టీ ఒకటి ఉంది, వాళ్ళు రెడీగా ఉండరు. వాళ్ళు ఏంటంటే ఆయన కొడుకుని చేసుకునేదానికి, ముఖ్యమంత్రిగా చేసుకునేదానికి తప్ప ఇంకేమీ లేదు. దాంట్లో అందరి కాళ్ళు పట్టుకొని ఒక మన కిచిడీలాగా తయారైంది ఆ పార్టీ. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించుకోండి, ఎవరు వస్తే మాట మీద నిలబడతాడో, ఎవరు వస్తే మన జీవితాల్లో మేలు కలుగుతుందో చూసుకోండి. అందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి. జై జై. తిరుపతి జిల్లా నాకంఠంలో ప్రాణం ఉన్నంతసేపు తెదేపా పార్టీలో కొనసాగుతా గండవరం సుష్మారెడ్డి కోట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు సర్వోత్తమ్ రెడ్డి తమ నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఓ మీడియాలో వచ్చిన వార్తకు ఆయన స్పందిస్తూ 30 ఏళ్ల చరిత్రలో గండవరం రవీందర్ రెడ్డి తెదేపా నాయకుడిగా పేరుగాంచారు. ఆయన స్థానంలో ఆయన కుమార్తె గండవరం సుష్మారెడ్డి పార్టీ మారే ఉద్దేశం లేదని మీడియా పరంగా ఆమెతో మాట్లాడించారు. ఈ కార్యక్రమంలో పలకాటి భాస్కర్ రెడ్డి, జితేందర్ రెడ్డి, నెల్లూరు మోహన్ రెడ్డి, దశరథ రామిరెడ్డి, గండవరం సుష్మారెడ్డి, తీగల సురేష్ బాబు, ఎస్కే జలీల్ బాషా, ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు మురళి, మర్రి పోలయ్య, మర్రి అనిల్, దారా సురేష్, పురిని శ్రీనివాసులు, గూడూరు కిరణ్, చిరంజీవి, పలువురు తెదేపా నాయకులు పాల్గొన్నారు. మా నాన్నగారు పుట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ, ఆమె రక్తంలో తెలుగుదేశం పార్టీ ఉంది. ఆమె మీరు ఎన్ని పెదలు చేసినా ఆమె ఎక్కడికి పోయే సమస్య లేదు. తెలుగుదేశం పార్టీ లేదు. నా గెలుపుతో ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పి నేను ఒకసారి మళ్ళీ తెలియజేస్తాను. గెలుపు కోసం మేము ఎంత దూరమైనా పోరాడతాము. మా పంచాయతీ అధిక మెజారిటీతో గెలిపిస్తామని హామీ ఇస్తున్నాం మా అన్నగారికి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా తిన్నెలపూడి పంచాయతీ, మేజర్ పంచాయతీ తిన్నెలపూడి పంచాయతీ మా సునీల్ అన్న గెలుపు కోసం మేము కృషి చేస్తామని ఈరోజు ప్రెస్ మీట్లో ఈరోజు మీ అందరికి హామీ ఇస్తున్నాం. మేమే పార్టీ మారేది లేదు, ఎట్లనే ఉంది టీడీపీ. మా నాన్నగారు 30 ఏళ్ళు ఉండి చక్రం మీద నిలబడ్డారు. అదేవిధంగా మా ఊపిరి రోజులు ఇదే పార్టీ. మా అన్న కోసం, ఆయన గెలుపు కోసం మేము ఎల్లవేళ కృషి చేస్తామని హామీ ఇస్తాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నమ్మక ద్రోహం చేశారు. వైఎస్ఆర్సీపీ గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నమ్మక ద్రోహం చేశారు. కష్టకాలంలో జగన్మోహన్ రెడ్డికి అండగా ఉన్నానని ఎవరో మాటలు విని టికెట్ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాకు నమ్మక ద్రోహం చేశారని తిరుపతి జిల్లా బీజేపీ ఎంపీ అభ్యర్థి మాజీ ఐఏఎస్ అధికారి వెలగపల్లి వరప్రసాద్ రావు మండిపడ్డారు. బుధవారం వాకాడులో మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు బత్తిన ప్రేమిల నివాసంలో ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ తాను ఎంపీగా గెలిపిస్తే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే గూడూరు డివిజన్ లో ఆగిన పనులన్నీ చేయిస్తానన్నారు. ముఖ్యంగా పులికోట ముఖద్వారం పూడిక తీత పని సంవత్సరం లోపల పనులు జరిగేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. అదేవిధంగా తీర ప్రాంత గ్రామాల్లో మొబైల్ టవర్ మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు. గూడూరు టీడీపీ అభ్యర్థి పాసిం సునీల్ కుమార్ తనను రానున్న ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిపించాలని నాయకులను, కార్యకర్తలను, ప్రజలను కోరారు. అనంతరం వాకాడులోని నందగోపాల్ రెడ్డిని, గొల్లపాలెం గ్రామంలోని మాజీ మండల అధ్యక్షురాలు సునీతమును మర్యాదపూర్వకంగా ఆయన కలిశారు. ఆయన వెంట గూడూరు డివిజన్ బీజేపీ కన్వీనర్ పాపారెడ్డి, పురుషోత్తం రెడ్డి, చిల్లకూరు దశరథ రెడ్డి, రామిరెడ్డి, ఆనంద్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, చిట్టమూరు బీజేపీ మండల అధ్యక్షుడు శరత్ చంద్రారెడ్డి, వల్లిప్రసాద్, విజయశేఖర్ రెడ్డి, సంపత్ కుమార్, కోట శ్రీనివాసులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. పత్రికలకి, మీడియాకి చెప్పడం తప్పితే ఏం అభివృద్ధి చేశారో వాళ్ళకే తెలియని పరిస్థితి ఈరోజు ఉంది. కానీ స్టేట్లో మొత్తం పోల్చుకుంటే గూడూరు కాన్స్టిట్యున్సీకి చాలా మంచి పనులు చేసి పెట్టాడు. ఈరోజు గూడూరులో నేను చెప్పకూడదు, సారే చెప్పాలా, మార్కెట్ అయితేమి, టవర్ క్లాక్ అయితేమి, అదేవిధంగా ఎప్పటి నుంచో ఆగిపోయిన హై లెవెల్ బ్రిడ్జ్ అయితే ఫండ్స్ రాలేదు, మొత్తం పర్మిషన్స్ అన్ని తెచ్చేసాడు. ఇట్లా తెచ్చాడంటే ఆయన సొంత కెపాసిటీ, ఆయన ఒక ఐఏఎస్, ఒక సీనియారిటీ, పెద్దవారు కాబట్టి ఆయన పైన కింద పోరాడి సొంత కెపాసిటీ ఇచ్చారు. ఈ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి మనం అందరం చూస్తున్నాం. ఈ రాష్ట్రంలో అక్రమ కేసులు మనం చూస్తున్నాం. ఈ రాష్ట్రంలో మైనింగ్ పరిస్థితి, ల్యాండ్, శాండ్, వైన్, డ్రగ్స్ ఇట్టుకుంటే ఇటు సినిమాల్లో చూసే పరిస్థితే కానీ ఈరోజు సినిమాల్లో చూస్తుంటాం కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చూసే పరిస్థితి అయిపోయింది. అదేవిధంగా
మీరు చూసారు, సొంత చెల్లెలు మా అన్నకు ఓటు వేయబాకండి అంటున్నారంటే ఇంతకన్నా దుర్మార్గం. మా అన్న సీఎం అయ్యేదానికోసం అమ్మ ఒక పక్క, చెల్లి ఒక పక్క, సుమారుగా ఆడబిడ్డ 3000 కిలోమీటర్లు ఎండనక వాననక నడిచి అన్న సీఎం అయ్యేదానికి మనకన్నా ఎక్కువ కష్టం చేసిన వాళ్ళ సొంత చెల్లెలే ఈరోజు మా అన్న సీఎం అని చేయబాకండి, ఈ రాష్ట్రం నచ్చలేదు. నేను వారికి చూపించిన ఆదరణ కానివ్వండి, లేదా వారు నాకు చూపించిన ఆదరణ కానివ్వండి, నేను చూపించిన గౌరవం కానివ్వండి, నేదురుమల్లి పద్మనాభరెడ్డి గారు ఒక తమ్ముడుగాను ఒక బిడ్డగాను నన్ను ముద్దు పెట్టుకునేవాడు. మోసాలు అవసరం కాదు. అలాగే అన్నకు కూడా నేను పాదాలదండం పెట్టుకునేవాడు. అలా ఎందుకంటే వారి కష్టాలు నేను చూశాను, వారు పార్టీకి సేవలు చేయడం నేను చూశాను. ఆ తర్వాత నేను కూడా 12 నుంచి జగన్ గారు చాలా కష్టకాలంలో ఉన్నప్పుడు, జైల్లో ఉన్నప్పుడు, ఎవరు కూడా పార్టీకి లేనప్పుడు, నేను వెళ్ళినప్పుడు ఏదో ఐఏఎస్ ఒకసారి ఓడిపోయారు అయినా నిలబడ్డారని చెప్పి చేతులతో పెద్ద ఆహ్వానించింది వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ నీకెందుకు అక్కడ ఒక తోలు పరిశ్రమలు వస్తే 15,000 మందికి ఉద్యోగాలు వస్తాయి, నువ్వు ఒక్క 500 ఎకరాల్లో ఉన్న దాని కొరకు నువ్వు కేవలం సిలికపూర్ నువ్వు ఆశపడుతున్నావే అని చెప్పి చాలాసార్లు దశయ్య గారు అప్పుడు కోట మండలం చెందినవారు కానీ చాలాసార్లు లేదండి అది రావాల్సిందే కేంద్ర ప్రభుత్వం అని కూడా నాకు చెప్పడం జరిగింది. సరే ఘర్షణలో నేనే ఆఫ్ చేశాను. సో అలాంటి వాళ్ళ మాటలు విని మాకు మళ్ళా ప్రజల్లో ఉండడానికి అవకాశం లేనప్పుడు అప్పుడు కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్ర పార్టీకి నేను మొగ్గు చూపించడం జరిగింది. బీజేపీ వాళ్ళని ఆదరించి ఎన్డీఏ కూటమి చంద్రబాబు గారు నాయకత్వంతో రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు కూడా సపోర్ట్తో, అలాగే మోడీ గారు ఆశీస్సులతో చక్కగా ఎన్డీఏ కూటమి ఏర్పడింది. వారికి నేను అర్హుడిని అనే ఉద్దేశంతో నాకు అవకాశం ఇచ్చారు. ఎవరు కూడా బీజేపీలో రికమెండేషన్ జరగవు, సర్వే చేయించుకుని చేశారు. సో మరొకసారి చంద్రబాబు గారికి తెలుగుదేశం తరఫున, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, మా మోడీ గారికి, మా బీజేపీ నాయకులకు చేతులు చూపించిన నమస్కారాలు తెలియజేస్తున్నాను. సో ఆలోచన విధంగా నేను ఎంపీగా పదవి చేరాను. ఐఏఎస్ విడిచిపెట్టి కుటుంబాన్ని విడిచిపెట్టి వస్తున్నాను. అలాంటప్పుడు ఇక్కడ పురుషోత్తమ రెడ్డి గారు కొన్ని స్థానిక సమస్యలు చెప్పారు. నేను కూడా ఎమ్మెల్యేగా చూశాను. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎవరైనా కానీ రాజ్యాధికారంలో ఉన్నవారు రెండు చూడాలి, సంక్షేమం చూడాలా, అలాగే అభివృద్ధి చూడాలి. ఏది ముఖ్యం అన్నది కూడా ఎవరు చెప్పలేరు. బిడ్డలకి భక్తులు ఆ కడుపు నిండా భోజనం పెట్టడం, విద్య విషయం కానీ మంచిళ్ళు కానీ అది ఆ మౌలిక సదుపాయాలు కూడా ఉండాలి ఒక మనిషికి. అది ఏది లేకోకుండా వారు ఏమి తెలియటంటే 12 సంవత్సరాలు నేను జగన్మోహన్ రెడ్డి వరకు చేశాను. ఇది వరకు కూడా నేను ముఖ్యమంత్రి దగ్గర పని చేసి వచ్చాను. జయలలిత గారు, కరుణానిధి గారు, ఎన్టీఆర్ గారు ఎవరు కూడా సేవలు చేశారే తప్ప టీఎంసీ అప్పుడు చాలాసార్లు ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు జరిగిన అప్పుడు కూడా బాల్యకన్నా వచ్చారు. దానిలో కూడా అది పూర్ణముఖి తెగిపోయినప్పుడు రావడం జరిగింది. అప్పుడు చెప్పాను ఖర్చు లేదు కదా, తీర ప్రాంతాలకు తాగునీరు సాగునీరు ఇబ్బంది ఉందంటే ఆయన ఒప్పుకుని మళ్ళీ ఏమైనా 3 TMC మాకు ఇవ్వండి, అలొకేషన్ ఫర్ స్వర్ణముఖి బ్యారేజీ, వాటర్ బ్యారేజ్ అని అడిగాను. అది జరగలేదు. అది చేయవలసింది సునీల్ గారు కనుక మీరు ఆదరిస్తే వారితో ఉన్న నాయకులు ఎక్కువగా అందరూ కూడా తెలుగుదేశం నాయకులు కనుక వారితో నేను ఆ రిజర్వేషన్ పాస్ చేయించి ముఖ్యమంత్రి గారి దగ్గర మేము ఇద్దరు కలిసి కృషి చేస్తాం. అలాగే బ్యారేజ్ కొంచెం రైస్ చేస్తే కొంచెం నీరు దాచుకునే కెపాసిటీ పెరుగుతుంది. ఒక అడుగు తరగతి పెంచగలిగితే అది నేను చెప్పిన దాని ప్రకారం చూస్తే ఉన్న స్ట్రక్చర్ సారిపోలేదు అన్నట్టుగా చంద్రశేఖర్ రెడ్డి గారు నేను మనం చేస్తున్నా. అది ఒకవేళ వీలైతే చేయించి కెపాసిటీ కనుక అప్పుడు నీళ్లు స్టోరేజ్ కెపాసిటీ పెరిగితే తీర ప్రాంతాలకి చక్కగా మల్లాము ఆ ప్రాంతం గుజరాత్పట్నం కూడా నీళ్ళు వస్తాయి. సో అవన్నీ నేను చేస్తాను అని చెప్పి తెలియజేస్తూ, స్వర్ణముఖి మీద బ్రిడ్జి కూడా చాలా అవసరం. అక్కడ ఉన్నదంటే ఒక్క వాకాడే కాకుండా కొంచెం దొరువు కట్ట వైపు వెళ్తే అక్కడ ముక్కుపూరు, చిల్లపూరు అటు నుంచి చక్కగా చిట్టమూరు గ్రామం. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు రాయలసీమకు మొదటిసారిగా మన బీచ్ కనెక్షన్ బెంగళూరు నుంచి కూడా వస్తారు.
బీచ్కి, అది కూడా చేస్తానని చెప్పి తెలియజేస్తూ NIOT మా నాయకులు కొంతమంది చెప్పారు, అది సరిగా పని కావట్లేదని చెప్పి అది కూడా చేస్తానని చెప్పి ఇన్ని వాగ్దానం చేసి ప్రతి ఒక్క విధానం కూడా చేస్తానని మా నాయకులే మాకు దానికి సాక్షి. నన్ను నిలదీసి అడగవచ్చు, వీరిని ఢిల్లీ కూడా తీసుకువెళ్తారు. ఢిల్లీలో ఉన్నప్పుడు చాలామందిని తీసుకువెళ్ళాను కూడా, చేసిన పని కూడా చేయించారు. సాక్ష్యం కావాలంటే మీరు బాలచంద్ర రెడ్డి గారు దుర్వాసపురి కానివ్వండి, వెల్లపూడి మండలంలో సత్యనారాయణ రెడ్డి గారు కానివ్వండి, వారే సాక్షి. నేను చేసిన పనులు ట్రైన్ ఆఫ్ చేయించుకుని సభ్యులు కట్టించుకుని ఇల్లు చేశారు కనుక నన్ను ఆదరించమని చెప్పి ఒకసారి నాయకులకు, కార్యకర్తలకు, తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు, జనసేన నాయకులకు, కార్యకర్తలకు, ప్రజల సేవకులకు రాజీనామా చేసి IAS వచ్చి కుటుంబానికి దూరంగా కూడా ఉంది. తిరుపతి జిల్లా మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మరలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలి పిలుపునిచ్చిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి. మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, సంక్షేమ పథకాలు నేరుగా మీ ఇంటికి చేరాలన్నా జరగబోవు సార్వత్రిక ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును వైఎస్ఆర్సీపీ గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా మేరీగా మురళికి, తిరుపతి ఎంపీ అభ్యర్థి మద్దిల గురుమూర్తి ఏసీ ఆశీర్వదించాలని ఆయన కోరారు. గూడలి తేనెలపూడి వెంకన్నపాలెం గ్రామాల్లో ప్రచారాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్థానికంగా కొంతమంది నాయకులు ఇక్కడ మన గిరిజన్స్ ని బెదిరిస్తున్నారని తెలియజేసింది. ఎవరికి భయపడొద్దు, మీరు ఏ నిమిషం పిలిచినా మీకు అండగా ఉండడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. మీ మనసాక్షికి ఓటేయండి. జగనన్న చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు గుర్తించి మీరు రానున్న ఎన్నికల్లో మంచి మెజారిటీ ఈ పంచాయతీ నుంచి ఇవ్వాలని కోరుకుంటున్నాను. మేరిగమూర్లన్న సౌమ్యుడు మన అడిగిన పనులని కూడా ఆచితూచి జాగ్రత్తగా రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా మన మేరిగమూర్లన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. అదేవిధంగా ఎంపీగా గురుమూర్తి గారు పోటీ చేస్తున్నారు. ఓటేసే ముందు మీ మనసాక్షిలో ఒక్కసారి ఆలోచించండి. మీకు మంచి దేశాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఏ రోజు ఇటువంటి మంచి పథకాలు మీకు అందించలేదు. మన జగన్ వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మీ ఇంటికి అందిస్తున్నారు. అమ్మఒడి కానివ్వండి, ఎందుకంటే అమ్మఒడి ద్వారా మీ పిల్లలకి సంవత్సరానికి 15,000 రూపాయలు మీ అకౌంట్లో వేశారు. ఆ దృష్టితో ఉన్న కనీసం వాళ్ళని మీరు బడికి పంపిస్తారు ఉద్దేశంతో అమ్మఒడి పథకం పెట్టాడు. మంచి పౌష్టికాహారం, స్కూల్కి వెళితే మంచి మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు. మీ పిల్లలకి స్కూల్ యూనిఫామ్ ఇచ్చాడు, షూస్ ఇచ్చాడు, బెల్ట్ ఇచ్చాడు, మంచి బుక్స్ ఇస్తున్నారు. ఇవన్నీ గత ప్రభుత్వంలో జరిగినాయా, జరగలేదా ఒక్కసారి ఆలోచించుకోండి. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు వస్తున్నారు, అది చేస్తాం, ఇది చేస్తాం, జగన్ కన్నా రెట్టింపు మేము చేస్తాం అంటున్నారు. ఒక్కసారి ఆలోచించుకోండి. చేసేవాడైతే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా, అప్పుడు ఎందుకు చేయకూడదు? ఈ రోజు జగనన్న చేసి చూపించాడు కాబట్టి మేము కూడా చేస్తాం అంటున్నారు. ఉదాహరణకి వాలంటీర్ వ్యవస్థ దండగా వాళ్ళు రకరకాల చెడు పనులు చేస్తున్నారని స్టార్టింగ్లో హేళన చేశారు. ఈరోజు వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తామని చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఏది ఆయన మాట నమ్మాలో మీరే ఆలోచించుకోండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్న కోట మండల జనసేన మాజీ కన్వీనర్ హరీష్. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థి మురళి. కోట టీడీపీలోకి చేరుతున్న వైకాపా కార్యకర్తలు. స్వాగతం పలికిన తెదేపా నాయకులు. వాకాడు రాజ్యలక్ష్మి కాలనీలో వైసీపీ శ్రేణుల ప్రచారం. గూడూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురళీధర్ కు ఓటు వేయాలని కోరిన ఉప సర్పంచ్ పాపారెడ్డి రాజశేఖర్ రెడ్డి. మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మళ్లీ వైఎస్ జగన్ సీఎం కావాలి పిలుపునిచ్చిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి. ఇది వాల్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి. నమస్కారం.